నా పేరు మీనాక్షి. ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే కడిగేసుకోవాలి అంటారు కదా, అందుకేనేమో ఇలా మీ మధ్యలో ఉంటున్నాను. అగర్వాల్, జరిగిందేదో జరిగిపోయింది. ఇక వాటి గురించి వదిలేసి నువ్వు రిలాక్స్ అవ్వు. నేను నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నిజంగానే గతం మర్చిపోయావు అని. టెస్ట్లో కూడా అదే వస్తుంది అని. ఇప్పుడు అదే జరిగింది కదా అగర్వాల్. దీనివల్ల అత్తయ్యకి నీ మీద ఉన్న అపోహ తొలగిపోయింది. తను నిన్నిప్పుడు నమ్ముతోంది. జానుకు కూడా నీ మీద ఉన్న అనుమానం పోయింది. అందరూ నిన్ను నమ్ముతున్నారు. ఇప్పుడు నీకు ఏ ప్రాబ్లము ఉండదు. ఇక నువ్వు హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఇలా జరిగిందేంటి? నాకు అగర్వాల్ మీద ఉన్నది డౌటేనా? అది నిజం కదా? నాకెందుకో నమ్మశక్యంగా లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్లో నిజం బయటపడుతుందనుకుంటే అలా జరగలేదు. ఇంతకీ అగర్వాల్ నిజంగానే గతం మర్చిపోయిందా, లేదంటే తనకు కావాల్సినట్టుగా మార్చుకుందా? అలా జరిగే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళని అపర్ణాటి తీసుకొచ్చారు. అలా అయితే మరి ఏమై ఉంటుంది? జాను, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు అగర్వాల్. నీకు నా మీదున్న అనుమానం ఇంకా పోలేదా? ఒకవేళ నేను అబద్ధం చెప్పినా ఆ మెషిన్ అబద్ధం చెప్పదు కదా. చెప్పు జాను. అలాంటిదేం లేదు. అగర్వాల్, నేను చెప్పాను కదా అందరూ నిన్ను నమ్ముతున్నారని. కాసేపు అలా రిలాక్స్ అవ్వు. జాను, పద. పిచ్చి మీనాక్షి, నీకు అసలు విషయం తెలీదు. ఏ మాట చెప్తే ఆ మాటకి గొర్రెలు తలూపినట్టు నువ్వు నా మాటకి తలూపుతున్నావు. లైట్ డిటెక్టర్ టెస్ట్ జరిగింది, అందులో నేను పాస్ అయ్యానని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది మీరందరూ నమ్మేలా నేను క్రియేట్ చేశాను. నా మనసులో విషం దాచుకుని పైకి అమాయకంగా నటిస్తూ సమయం దొరికినప్పుడు ఆ విషయాన్ని మీ మీద ప్రయోగించాలి అనుకుంటే మీరు ఆ లైట్ డిటెక్టర్ మెషిన్తో నన్ను పసిగట్టాలని చూశారు కదా. కానీ అలా జరిగితే నేను అగర్వాల్ని ఎందుకవుతాను? అగర్వాల్ అంటే ఎవరు? నిలువెత్తు పొగరు, పగ, ప్రతీకారంతో రగిలిపోతున్నా. నాకు వేటాడడం తప్ప చిక్కడం తెలీదు. అలాంటిది అంత ఈజీగా ఎలా దొరుకుతాననుకున్నావు మీనాక్షి? అయినా నిన్ను నమ్మించానంటే ఇంకా ఆ మెషిన్ ఒక లెక్క, దాన్ని మేనేజ్ చేయలేనా? దాన్నే కాదు, నా దారికి అడ్డొచ్చే ప్రతి దాన్ని స్మాష్ చేస్తాను. మీనాక్షి, నీ ఎదురుగా నిలబడి నిన్నేమీ చేయలేకపోతున్నా. అందుకే ఇలా నీ పక్కనే ఉంటూ నీ ప్రాణాలు తీయాలనుకుంటున్నా. దానికోసం నా చేతులతో నా అక్కనే కాల్చేశాను. అలా చేసి నీకు నా మీద నమ్మకం బలపడేలా చేసుకున్నాను. అదే నమ్మకంతో నీ ప్రాణాలు తీసేయడానికి ఫిక్స్ అయ్యి ఆశ్రమాన్ని బ్లాస్ట్ చేశాను. కానీ నీ కూతురి వల్ల బతికిపోయావు. ఆ తర్వాత లాంచ్లో ప్లాన్ చేస్తే నువ్వు సుడులలో పడిపోకుండా మురళి కాపాడాడు. నీకింకా ఈ భూమి మీద నూకలున్నాయనుకుంటా, అందుకేనేమో. నిన్ను అదృష్టం వరిస్తుంది, నన్ను దురదృష్టం వెంటాడుతుంది. ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. అప్పుడు శ్రీరామ్, చతుర, గౌతమి, సామాన్య ఎలా కనిపించకుండా పోయారో అలా నిన్ను చేసి నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను. లైట్ డిటెక్టర్ టెస్ట్ జరిగిందని మీరు అనుకుంటున్నారు, జరగనే జరగలేదు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి?
ఇంకా అయిపోలేదురా. ఈ టెస్ట్ కాకుండా 2 గంటలకు ఇంకో టెస్ట్ ఉంది. అది అయిపోయాక నేను కలుస్తాను. సరేరా, ఉంటాను. సార్ 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 ఏంటండి మీరు ఇక్కడ ఉన్నారు? ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఏంటి? ఇప్పటికే చాలా నిమిషాలు వేస్ట్ చేశారు. అది కాదండి, ఒక్క నిమిషం మాట్లాడాలి. కాస్త పక్కకొస్తారా ప్లీజ్? సరే, ఏంటో చెప్పండి. సార్, ఇప్పుడు మీరు చేసే లై డిటెక్టర్ టెస్ట్ జరగకూడదు. ఏంటి తమాషా చేస్తున్నారా? నేను వచ్చిందే టెస్ట్ చేయడానికి. అలాంటిది అదే చేయొద్దంటే ఎలా? ప్లీజ్ సార్, నేను చెప్పేది కొంచెం ఓపికతో వినండి. మీరు నాకు టెస్ట్ చేస్తే మీకేమొస్తుందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం చాలా నష్టం జరుగుతుంది. అలా అవ్వకూడదనే ఇలా చేయమంటున్నాను. లేదు, ఖచ్చితంగా జరుగుతుంది. అది లై డిటెక్టర్ మిషన్. దాని ద్వారా మీరేంటో తెలిసిపోతుంది. సార్, నేను చెప్పినట్టు చేస్తే మీకు 50,000 ఇస్తాను. ఏంటి? సరే, కావాలంటే ఇంకో 50 వేసి 1 లాక్ ఇస్తాను. ఏమన్నారు? ఒక్క నిమిషం. హలో, ఎవరు? సమర్, నేను అగర్వాల్ని. చెప్పు దీది, ఈ నెంబర్ ఎవరిది? ఇది సైకాలజిస్ట్ది. ఒక్క నిమిషం ఉండు. సార్, ఈ నంబర్కి గూగుల్ పే ఉందా? ఉంది. సమర్, ఇమీడియట్గా ఈ నంబర్కి 1 లాక్ రూపీస్ గూగుల్ పే చేయి. అలాగే దీది. సార్, ఏంటండి మీరు? అసలు ఏం చేయమని చెప్తున్నారో మీకు తెలుస్తుందా? తెలుసు కాబట్టే చెప్తున్నాను సార్. నన్ను డబ్బుతో కొనాలని చూస్తున్నారా? అది మీ వల్ల కాదు. ₹1,00,000. చూడండి, మీరు చేసేది చిన్న పని, కానీ ₹1,00,000 మీ అకౌంట్లో పడ్డాయి. అలా చేయటం కరెక్ట్ కాదనుకుంటా. నేనేమి నేరస్తురాల్ని కాదు. కొన్ని పరిస్థితుల వల్ల అలా నటిస్తున్నాను అంతే. చూడండి, మీరు నాకు టెస్ట్ చేస్తే ఆ అపర్ణ మహా అయితే 1000 లేక 2000 ఇస్తుంది. అదే మీరు నా మాట వింటే మీకు ₹1,00,000 వస్తాయి. బాగానే ఉంది, కానీ మ్యాటర్ లీక్ అయితే? అలాంటిదేమీ జరగదు. ఈ విషయం మీకు నాకు తప్ప ఎవరికీ తెలీదు. సరేనండి, చేస్తాను. సార్, లై డిటెక్టర్ మెషిన్ వర్క్ చేస్తున్నట్టే ఉండాలి, కానీ నేను నిజం చెప్పకూడదు. అది సాధ్యమవుతుందా? అవుతుందండి. కానీ ఎలా? అదే ఉందండి, అంతా నా చేతిలో పనే కదా. అదే ఎలా చేస్తారు? ఏం లేదండి, మీకు అమర్చే వైర్లలో ఒక వైర్ తీసేస్తే సరిపోతుంది. మిషన్ పనిచేస్తున్నట్టే ఉంటుంది, కానీ పనిచేయదు. ఆ విషయం మనకి తెలుసు. సరే, మీరు తొందరగా రండి. పదండి. సరే. ఓకే. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. డబ్బులిస్తే ఏ పనైనా అయిపోతుంది. ఏదైతేనే మన పని అయిపోయింది. ఈ దెబ్బతో అందరి నోళ్ళు మూత పడతాయి. ఇది మీనాక్షి జరిగింది. కానీ మీరేమో నిజంగానే టెస్ట్ జరిగింది, నేను అన్నీ నిజాలే చెప్పాను, నాకు మీ మీద ఎలాంటి పగ ప్రతీకారాలు లేవనే అనుకుంటున్నారు. గీత విన్యాసం, రాత బ్రహ్మోత్సవం, మనసు మాయాజాలమని పెద్దలన్నారు. అందుకే నీ మనసుని మాయ చేసి నా మీద నమ్మకాన్ని కుదుర్చుకున్నాను. నాకిప్పుడు నీ నమ్మకమే ఆయుధం మీనాక్షి. దానితోనే నిన్ను, జానుని, ప్రేమ్ని ఏం చేస్తానో చూడు. మీనాక్షి, యువరాణిలా బతికేదాన్ని. అలాంటి నన్ను ఇంతటి దుస్థితికి దిగజార్చి నువ్వు గెలిచావని ఆనందపడుతున్నావు కదా. ఇప్పుడు చూడు, నీకు పతనాన్ని ఎలా చూపిస్తానో. అగర్వాల్, కాఫీ తీసుకో. టెన్షన్తో అలసిపోయినట్టుగా ఉన్నావు. కాఫీ తాగు. థ్యాంక్ యూ. నీ పరిస్థితి మరెవరికి రాకూడదు అగర్వాల్.
నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎందుకు భూదేవి గారు? ఎందుకంటావేంటి అగర్వాల్? నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీ మనసులో మంచి ఆలోచన ఉందా, చెడు ఆలోచన ఉందా అని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాను. కానీ ఏ రోజు నీ మీద నాకు ఎటువంటి అనుమానం రాలేదు అగర్వాల్. నీకు అనుమానం వస్తే అది నా నటన ఎందుకవుతుంది భూదేవి? నువ్వు చాలా మంచిదానివి అగర్వాల్. నా మేలు కోరుకునే మనిషివి. నా మీద మీనాక్షి దొంగతనం నింద వేస్తే అది మా ఆయన నమ్మి నన్ను కొడితే నేను కోపంలో పుట్టింటికి వెళుతున్నప్పుడు నువ్వు నాకు జ్ఞానోదయం చేశావు. ఈ ఇల్లు నీది, చిన్న చిన్న విషయాల వల్ల నీ సంసారం పాడు చేసుకోకు అని చెప్పావు. ఆ రోజు నువ్వు అలా చెప్పకపోతే నిజంగానే ఈరోజు నా కాపురం గందరగోళంగా ఉండేది. నా భర్తకు దూరం అయ్యేదాన్ని. నా సంసారం కుక్కలు చింపిన విస్తర్లా అయ్యేది. అలాంటి నిన్ను ఇలా దోషిగా నిలబెట్టారు. అందుకే నాకు వాళ్ళ బాలకం నచ్చలేదు అగర్వాల్. వాళ్ళదేమీ తప్పులేదు భూదేవి గారు. అలా అంటావేంటి? నిన్ను అనుమానించడం తప్పు కాదా? దొంగని టెస్ట్ చేసినట్టు నీకు ఆ టెస్ట్ చేయించడం తప్పు కాదా? అసలు వాళ్ళు మనుషులేనా? బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. అయినా ఒక మనిషికి మిషన్ పెట్టి తన మనసులో ఏముందో తెలుసుకోవడం ఏంటి? వాళ్ళ డౌట్ వాళ్ళకుంటుంది కదా భూదేవి గారు. అసలు నువ్వు ఇప్పుడేం చేసావని వాళ్ళకి ఆ డౌట్ వచ్చింది? ఆ, అంటే శ్రీరామ్ చతుర కనిపించట్లేదు కదా. అయితే నిన్ను అనుమానిస్తారా? గతం మర్చిపోయి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఈ సిటీలో రోజుకు ఎంతో మంది కనిపించకుండా పోతున్నారని పేపర్లలో, టీవీలో చూస్తున్నాం కదా. వాళ్ళు కూడా ఇలాగే చేస్తున్నారా? అయినా శ్రీరామ్ చతుర కనిపించకుండా పోవడానికి నీకు ఏంటి సంబంధం? గతంలో నేను వాళ్ళకి శత్రువునంట కదా. అందుకే ఇప్పుడు నేను పగ తీర్చుకోవడానికి అలా చేశానేమో అనుకుంటున్నారు. అసలు నీకిప్పుడు గతమే గుర్తులేదు కదా. ఇంకా పగ ప్రతీకారాలేం తీర్చుకుంటావు? పిచ్చి భూదేవి, నిన్ను చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. చెప్పు అగర్వాల్. మనం మనుషులమే కదా భూదేవి గారు. మనం గతంలో చేసిన పాపపుణ్యాలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. నేను వాళ్ళకి గతంలో అన్యాయం చేసి పాపం మూటగట్టుకున్నాను కదా. అందుకే వాటి ప్రభావం నా మీద చూపిస్తున్నాయి. హా, పెళ్ళాన్ని కొట్టలేక పెంటను కొట్టాడంట. వెనకటికి ఎవరో మహామేధావి. ఇప్పుడు మీనాక్షి బాలకం చూస్తుంటే అలాగే ఉంది. అసలు దొంగని పట్టుకోలేక నిన్ను అనుమానిస్తుంది. అయినా నీకే ఏ దిక్కు లేక మీనాక్షి పంచన తలదాచుకుంటున్నావు. అలాంటిది శ్రీరామ్ చతుర్ని ఎత్తుకెళ్ళి నువ్వెక్కడ పెడతావు? అది కూడా అర్థం చేసుకునే తెలివితేటలు లేవు మీనాక్షికి. తనన్నీ ఎలాంటి పనులే చేస్తుంది. పక్కనే పెట్టుకుని మంచి దానిలా నటిస్తూ లోపల నీ మీద ఎంత విషం పెట్టుకుందో చూసావా? భూదేవి గారు, ఇందులో మీనాక్షి తప్పేం లేదు. తనకి నా మీద ఎలాంటి డౌట్స్ లేవు. అలా అయితే ఆ టెస్ట్ చేయించడానికి ఎందుకు ఒప్పుకుంది? అరే, అపర్ణ గారికి నా మీద చాలా అనుమానం ఉంది. తన మాట కాదనలేక మీనాక్షి దానికి ఒప్పుకుంది. మీనాక్షికి నీ మీద నమ్మకం తప్ప ఏ అనుమానం లేదంటావు? అవును భూదేవి గారు, లేకపోతే నన్నెందుకు తన సొంత చెల్లిలా చూసుకుంటుంది? ఎందుకు నా బాగు కోరుకుంటుంది? నేను తన శత్రువునని, తనకి గతంలో ఎన్నో ఆటంకాలు తలపెట్టానని తనకి తెలిసి కూడా ఒక పసిబిడ్డలా చూసుకుంటుంది. తన మనసు చాలా మంచిది భూదేవి గారు. మానవత్వం అంతరించిపోతున్న రోజుల్లో తన శత్రువుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తుందంటే తనది ఎంత మంచి వ్యక్తిత్వం. భూదేవి గారు, తన మేలు తీర్చుకోవాలంటే ఎన్ని జన్మలైనా సరిపోదు. చెప్పిన కాడికి చాలేమ్మా. నువ్వు కూడా మా ఆయనలాగే తయారయ్యావు. మీనాక్షిని పొగడ్డం బాగానే అలవాటు చేసుకున్నావు. ఆహా, పొగడ్డం కాదు భూదేవి గారు.
తన క్యారెక్టర్ ఇదే. నా కళ్ళకి మీనాక్షి అదృష్ట దేవతలా కనిపిస్తుంది. హా, అవునులే, ఊరందరికీ అదృష్ట దేవతే, కానీ నన్నే శనిల పట్టి పీడిస్తుంది. ఇక నుండి మెడలో ఒక డోలు వేసుకుని మీనాక్షి మంచిది, నా అదృష్ట దేవత అని బాగా డప్పు కొట్టుకో. నీకేమైనా పనా పాట? అయినా నీతో మాట్లాడుతూ ఉంటే నా ఇంట్లో పనంతా అక్కడే ఉంటుంది. నేను వెళ్తున్నా. భూదేవి, నేనేమైనా నిజం చెప్తున్నానా? నటనే కదా. మరి దానికి కావాల్సిన ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పాలి. అప్పుడే నా మీద ఏ డౌటు రాదు. అయినా ఇదొక తింగరి మేళం. దీన్ని బాగా యూజ్ చేసుకుని అన్ని రకాలుగా మీనాక్షిని ఇబ్బంది పెట్టాలి. ప్రేమ అనేది మనసుతో ముడిపడి ఉంటుంది. పెళ్ళనేది బంధంతో ముడిపడి ఉంటుంది. ఒక వ్యక్తి జీవితంలో ఈ రెండు జరగడం అద్భుతం. అలాంటి అద్భుతమే మన జీవితం ప్రేమ్. దానికోసం ఎంతో మందిని ఎదిరించాం, ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ చివరికి ఇలా మన మూడు ముళ్ళ బంధం ముక్కలైపోతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ్. జాను, ఏం డాడీ? నువ్వు చేస్తుందేం బాలేదమ్మా. నువ్వు ఆనందంగా ఉండాలనే కదా నీ పెళ్లి చేస్తుంది. దానికి నువ్వు కూడా ఓకే చెప్పావు కదమ్మా. ఇంకెందుకు నువ్వు ప్రేమ్ కలిసిన ఫోటోలు ఫోన్లో పెట్టుకున్నావు? వాటిని డిలీట్ చేయమ్మా. పాత జ్ఞాపకాల్ని చెరిపేస్తూ కొత్త జ్ఞాపకాల్ని ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తేనే జీవితం అమ్మా. అలానే ఎవరు చెప్పారు డాడీ? జాను, నీకు ప్రేమ్కు ఉన్న బంధమే తెగిపోయిన తర్వాత ఈ ఫోటోలు ఎందుకమ్మా? మనసులో ఉన్న ప్రేమని మార్చడం అంటే మెళ్ళో ఉన్న తాళిని మార్చినంత ఈజీ కాదు డాడీ. అయినా మీరెందుకు బాధపడుతున్నారు? మీ మాటను నేను జవదాటడం లేదు కదా. మీరు చెప్పిందే చేస్తున్నాను కదా. ఇంకేంటి ప్రాబ్లం? నాకు కావాల్సింది నువ్వు నా మాట వినడం కాదమ్మా, నువ్వు సంతోషంగా ఉండటం. అది జన్మకి జరగదు డాడీ. ఏంటమ్మా నువ్వు అనేది? అవును డాడీ, నేను మనిషిని, నాకు మనసుంది. అది ఒక్కరికే సొంతం. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. అసలు ఈ లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. కానీ నీ మనసు ముక్కలైపోయింది కదా. ప్రేమ మీద నీ ప్రేమ చచ్చిపోయింది కదమ్మా. అని ఎవరు చెప్పారు మీకు? నేను చెప్పానా? చెప్పండి డాడీ, నేను మీకు చెప్పానా? మరి అలా అయితే డైవర్స్కి ఎందుకు అప్లై చేసావు? అదే నేను చేసిన తప్పు. నాకు అప్పుడు తెలియలేదు. తెలిసేసరికి సిచ్యువేషన్స్ నా చేయి దాటిపోయాయి. అంటే దానికి కారణం నేనంటున్నావా? అయ్యో డాడీ, ఇక్కడ ఎవరిని తప్పు పట్టడం లేదు. నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. దానికి కారణం నేను, మరెవ్వరూ కాదు. అమ్మా జాను, డాడీ, మీరేం బాధపడకండి. నేనిప్పుడేం మనసు మార్చుకుని పెళ్లికి నో చెప్పను. అలా అయితే ఇలా ఎందుకు మొదలు పడుతున్నావమ్మా? ఎందుకంటే నా మనసేంటో నాకు తెలుసు. నేను ప్రేమించిన వ్యక్తి క్యారెక్టర్ ఏంటో తెలిసి సిచ్యువేషన్కి లొంగిపోయి అనుమానించాను కదా. నేను అందుకు బాధపడుతున్నాను. మమ్మీ, ప్రేమ్, మీనాక్షి అక్క చెప్తూనే ఉన్నారు, నువ్వు ఆవేశపడుతున్నావు, ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు, ఆలోచించి నిర్ణయం తీసుకోమని. కానీ నేను ఆలోచించలేదు. మూర్ఖత్వంతో నేనే రైట్ అనుకుని ముందుకడిగేశాను. ఒక అడుగు ముందుకేశాక దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది డాడీ. కాలం చాలా విచిత్రమైనది. ఆనందంగా గడిపే వాళ్ళ జీవితంలో అనుమానం అనే పెనుభూతంతో చిచ్చు పెడుతుంది. దాంట్లో నేను చిక్కుకుపోయాను. నాకు నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను.
ఎందుకమ్మా ప్రేమ్ కోసం ఇంత బాధపడుతున్నావు? తన దగ్గర ఏముందని? ఉండటానికి నిల్వ నీళ్ళు లేదు. నీకు 3 పూట్ల తిండి పెట్టలేని చిల్లి గవ్వలేని చిల్లరవాడి కోసం నువ్వెందుకింత తపన పడుతున్నావు? ఏం మాట్లాడారు డాడీ? మీరన్నట్టు తనకి నిలువ నీడ లేదు, కానీ తన గుండెల్లో నాకు గుడి కట్టాడు. 3 పూట్ల తిండి పెట్టకపోవచ్చు, కానీ ప్రతి క్షణం నా కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాడు. నేనంటే తనకి చచ్చేంత ప్రేమ. అలా అయితే తనెందుకు నీకు సంబంధం తీసుకొచ్చాడు? ఎందుకు మరో పెళ్లి చేయాలనుకుంటున్నాడు? అందుకే కట్టాడి నేను ఈ పెళ్లికి సిద్ధమైంది. జాను, నిన్ను ఇలా చూస్తే నాకు భయం వేస్తుందమ్మా. మళ్ళీ ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకుంటావో, ఏ అఘాయిత్యం చేసుకుంటావోనని నాకు ఊపిరాడట్లేదమ్మా. ఆ భయం మీకు అవసరం లేదు డాడీ. నేను తప్పు నిర్ణయాలు తీసుకోవడానికి, మరేదైనా చేయడానికి నాతో ఇప్పుడు ప్రేమ్ లేడు. నేను ఒంటరిని, మనసు లేని మనిషిని. అయినా మీరు దానికే కదా పెళ్లి చేస్తుంది. చేసుకుంటాను డాడీ, మీరు అనుకుంటున్నట్టు పెళ్లి చేసుకుంటాను. నా తల వచ్చి 3 ముళ్ళు వేయించుకుంటాను. హలో సార్, ఎవరో పార్సల్ కొట్టేశారంట కదా, వాడు దొరికాడా? లేదు సార్. ఎవడో కానీ కావాలని పక్కా ప్లాన్తో చేశాడు. మీరు సీఈఓ గారితో మాట్లాడి ఇంకో అవకాశం ఇప్పించండి. అబ్బే చాలా కష్టం అండి. అలా అనకండి సార్, మీరు తలుచుకుంటే పని అయిపోతుంది. ఇలాంటి మిస్టేక్ని అస్సలు సహించడు. నేను మీనాక్షిని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. సార్, ఒకసారి మీ సీఈఓ గారితో అపాయింట్మెంట్ ఇప్పించండి.